అవకాశం ఉంది. సార్ ఇంకోటి రాహుల్ గాంధీ దీని మీద స్పందించడానికి నిరాకరించాడు. ఆయన కదా ప్రతిపక్ష నాయకుడు. మోదీ ఏదో మాట్లాడారులే, మేము సభలో మాట్లాడతామన్నారు. ఒక ప్రియాంక గాంధీ అంటే మోదీ ఒక మాట అన్నారు, నాటకాలు ఆడడానికి చాలా స్థలాలు ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి, దే ఆర్ మెనీ ప్లేసెస్ ఫర్ డ్రామాస్, పార్లమెంట్ ఈజ్ నాట్ ది ఫేర్. అంటే ప్రతిపక్షాలు ఇంకా ఏ నోరెత్తకుండానే మీరు డ్రామాలు ఆడద్దు అంటే డ్రామాలు ఏంటి, సమస్యలు లేవనెత్తే డ్రామానా అని ప్రియాంక గాంధీ ఈసారి అన్న బదులు ఆమె కామెంట్ చేసింది. చూడాలి మరి ఇంకా సభ ఎలా జరుగుతుంది. సార్ చంద్రబాబు అలర్ట్, తమ్ములకు డైలీ డోస్, పవన్ కళ్యాణ్కి లాలింపులు. డైలీ డోస్ అండి. మీరు ఈ మధ్య చూడండి, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికో ఒకరికి ఆయన రోజు డోస్ ఇస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక పత్రికలో, ప్రత్యేకించి ఒక ప్రముఖ పత్రికలో ఫస్ట్ పేజీలో బాక్స్ కట్టి చంద్రబాబు పంథ మారిందా, ప్రజలకు చాలా దగ్గరగా వెళ్తున్నారా, అన్ని విషయాలు చాలా బాగా ఆయన అనుసరిస్తూ తెలుసుకుంటున్నారా అని చెప్తున్నారు. ఏమని ఆయన నిన్న కడప జిల్లా పరిస్థితిని ఆధారంగా చేసుకొని నేను ఒక అభిప్రాయానికి వచ్చాను, మీరు పదవుల పంపకంలో సమతుల్యత పాటించాలి, సామాజిక పొందిక ఏ కులం వాళ్ళకి ఇవ్వాలి అంటే కడపలో ఒక కులం వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చారంట, అలాగే ఎస్సీ ఎస్టీల్లో బ్యాలెన్స్ తప్పిందంట. ఇలా అయితే ఏమాత్రం కుదిరేటటువంటి కథ కాదు, ఇక్కడ పనిచేసిన వాళ్ళకే ఉండాలి అని చెప్పడంతో పాటు ఆయన పదే పదే మీ అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి, మీ అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న వార్తల్లో కూడా ఆ పత్రిక అందరి గుట్టో లేదా అందరి సమాచారము చంద్రబాబు గుప్పిట్లో అని. నేను రోజు ప్రతి సమయం ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు, ఎవరు వెనకబడుతున్నారు, ప్రజలతో ఎవరి సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈ గ్రాఫ్ నేను రోజు పరిశీలిస్తున్నాను. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను. నేను 2024లో కూడా అలా జాగ్రత్తగా తీసుకున్నాను తప్ప నాకు తెలిసిన వాళ్ళకే టికెట్లు ఇస్తానని నేను అనుకోలేదు. అందుకే మనం ఎక్కువ మంచి రిజల్ట్స్ వచ్చాయి. అంటే 2 విషయాలు చెప్తున్నాడు ఆయన. మొన్నేమో లోకేష్ 2 మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఏం గ్యారంటీ లేదు, మీరు పనిచేస్తేనే ఉంటుంది, లేకపోతే మటుకు నేను తీసేస్తాను, ఏదో అనుబంధాలు అవి అంటే కుదరవని ఇప్పటికే సీనియర్లు ఓడబెడుతున్నారు కదా, మమ్మల్ని పక్కన పెట్టారని. సో చంద్రబాబు రోజు డైలీ డోస్ లాగా ఎందుకు ఇంతగా చెప్తూ ఉన్నారు, లేదా పార్టీలో కింద నుంచి కొంత అసంతృప్తితో లేకపోతే కొద్దిమంది అదే పనిగా ఒత్తిడి తెస్తుంటే వాళ్ళను మళ్ళీ కాస్త చేయడానికి చెప్తున్నారు అనేది తెలీదు. చాలా కీలకంగా తండ్రి కొడుకులు ఉండే విజయవాడ, అమరావతి ఆ చుట్టుపక్కల ఉన్న శాసనసభ్యులకు కూడా నోటీసులు అవి ఇచ్చి కొంచెం వాళ్ళను తోకలు కత్తిరించడము లేకపోతే పట్టు బిగించడం చేస్తున్నారు. అంటే వాళ్ళు దేన్ని వదిలిపెట్టట్లేదు, టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఉండకూడదు. యూఆర్ టోటలీ ఇన్ ఏ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ దాటితే మటుకు ఎవరిని మేము సహించేది లేదనే ఒక మెసేజ్ చాలా స్పష్టంగా ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా ఎమ్మెల్యేలకు వీళ్ళకు కూడా 2 ఏళ్ళు అయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఇది ఎలాగో జరుగుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఉన్న వాళ్ళలో కొంతమంది తప్పించటం, కొంతమంది కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వటం కూడా తప్పకుండా జరగవచ్చు అని. తమ్ముళ్ళ విషయం ఎలా ఉంటే వీళ్ళంతా లోపలి తమ్ముళ్ళు, బయట తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు కదా, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి మొన్న 2 సార్లు నిర్మలా సీతారామన్ వచ్చిన రోజు ఆయన మాట్లాడింది అది చూస్తే కనుక ఉప ముఖ్యమంత్రి అని కాక జనసేనాని అంటున్నారు. నిజంగా అది అధికారిక కార్యక్రమంలో జనసేనాని అని పరిచయం చేసి అన్ని విషయాల్లో ఎంతో కలుపుకోలుగా వస్తూ మాకు ఎంతో సహకరిస్తున్నారు. సరే ఉప ముఖ్యమంత్రికి సహకరించడం నిజంగా ఇది మీరు సహకరించకపోతే నేను చర్చలో చేస్తాను వాస్తవానికి. అంటే నేను అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్తో గుడ్ హ్యూమర్ అంటారు కదా, సత్సంబంధాలు పాటించాలి, ఆయనతో ఎప్పుడు సద్భావం నిలుపుకోవాలి అనేది చాలా జాగ్రత్త తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇక పైగా మీడియాలో కొన్న కినుకనో ఇంకోటనో అనేక విషయాల్లో కొంచెం సొంతంగా వెళ్తున్నారు, ఇట్లాంటివి వస్తున్న కొద్దీ మరింత జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తుంది. బహుశా దీనికి రెసిప్రొకేషన్గానే పవన్ కళ్యాణ్ కూడా 15 ఏళ్ళు కలిసి ఉంటే తప్ప కుదరదు, బల్ల గుద్ది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందండి, నచ్చితే 10 ఏళ్ళు ఉంటుందండి. 15 ఏళ్ళు ఉంటాం అంటేనే చాలా పెద్ద ఇది. ఇప్పుడు 15 ఏళ్ళు మస్ట్ అంటున్నారు పవన్ కళ్యాణ్. మోదీ గారు ఆదర్శం కదా సార్. అదే మోదీ గారు, అది నిజమే. ఇప్పుడు ఆ లెక్కన మోదీ గారి దగ్గర ఇంకా 4 సార్లు వస్తుందని ఎవరో ఆ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి
నో మీరు మోదీ గారు బీజేపీ చుట్టూ, ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎం అని ఎప్పటి నుంచి అరుస్తున్నారు, 2016 అప్పటి నుంచి అరుస్తున్నారు. సీఎం కాదు డిప్యూటీ సీఎం అని దీని అర్థం. ఎందుకంటే 15 ఏళ్ల పాటు తెలుగుదేశంతో పొత్తు ఉండాలి. చంద్రబాబు నాయుడు తప్పదు, ఒకవేళ వాళ్ళు కాదనుకుంటే లోకేష్ బాబు ఎవరు వచ్చినా సరే 15 ఏళ్ళు ఒకటైతే అందరు చెప్పగలుగుతారు కదా వర్మ. 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉంటారా, బాధ్యతలు ఆయన నిర్వహించే అవకాశం తక్కువ. వయస్సును బట్టి చూసినా, దేశంలో ఉన్న దీన్ని బట్టి చూసినా కానీ. ఎందుకంటే 80 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు చాలా తక్కువ. బహుశా ఒకరు ఇద్దరు ఉన్నారో లేదో కూడా నాకు ప్రధానమంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు పెద్దగా లేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ నిస్సందేహంగా తెలుగుదేశంలో నాయకత్వ మార్పు జరిగినా జనసేన తెలుగుదేశం కలిసి ఉండాలి అని దాని కార్యకర్తలను అభిమానులను ఆయన మానసికంగా సంసిద్ధం చేస్తున్నారు. 1-2 సార్లు నేను ముఖ్యమంత్రిని కాదు అని కూడా చెప్తున్నారు. అందుకే చంద్రబాబు కూడా అవకాశం దొరికినప్పుడు ఇద్దరు కలిసి పాల్గొన్న ప్రతిసారి పవన్ను చాలా అభినందనలతో, లేకపోతే అక్నాలెడ్జ్మెంట్ అంటారే, గుర్తింపు, ఆయన చేసిందని గుర్తింపు అవన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. సో మీరు 15 ఏళ్ళకి రెడీ కావాలి. ఇప్పుడు సేమ్ ప్రజలు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ఓట్లేస్తారు అనుకోండి. సార్ మన అరేంజ్మెంట్ బట్టి ప్రజలు అయ్యారు కదా, ప్రజలు వాళ్ళ థింకింగ్ను బట్టి వాళ్ళు వేస్తారు. సార్ జగన్ స్వామి శరణం, వైసీపీ అత్యుత్సాహం, చాగంటి వివాదం, ఇవన్నీ కొంచెం ఇప్పుడు శబరిమల వెళ్ళిన వాళ్ళు అక్కడ కూడా జగన్ 2.0 అని పెట్టుకున్నది వెళ్ళారు అని. ఇది పిడుకు బియ్యానికి సమయం, సందర్భము, స్థలము ఏది ఆలోచించకుండా ఎందుకు ఈ జగన్ అని జగన్నామ స్మరణ వీళ్ళు ఎందుకు ఇంత చేస్తున్నారు?